శివుడా నిన్నొకసారి చూడాలయ్యా, అమ్మ గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. ఓం నమః శివాయ అని పిలిచేను, శివుడా నిన్నొకసారి చూడాలయ్యా. నీవే మా దైవమని నమ్మి వచ్చామయ్యా, ఓ శంభో శంకరా. సాలేశ్వరంలో సాలేశ్వర వస్తున్నా, మూళింగమయ్యా వస్తున్నామయ్యా. సాలేశ్వర సాలేశ్వర శంభు శంకర సాలేశ్వర, నల్లామ శంభో శంకర సాలేశ్వర. తెలంగాణ అమర్నాథ్ సాలేశ్వర, నల్లామళతు విళకు సాలేశ్వర. సాలేశ్వర హర హర మహదేవ్, సాలేశ్వర హర హర మహదేవ్. ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం. 3 సంవత్సరాల నుంచి మేము సలేశ్వరం యాత్ర రావాలని అనుకున్నాం, కానీ వీలు కాలేదు. ఏదో ఒక సమస్యతో వెనుకంజ వేశాము. కానీ ఈ సంవత్సరం కూడా మేము మా ఫ్రెండ్స్ యాత్ర చేస్తామని ముందు రోజుల నుంచి అనుకున్నాము, కానీ అందరూ వస్తామని చెప్పి లాస్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చారు. అందుకని ఈ సంవత్సరం ఖచ్చితంగా గట్టిగా సలేశ్వర అమరేశ్వర స్వామిని గట్టిగా అనుకున్నాము. ఎవరు రాకపోయినా సరే నా భార్య, నా కొడుకును, 4 సంవత్సరాల బాబును తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఉదయాన్నే 8 గంటలకు స్టార్ట్ అయ్యాం మేము సలేశ్వరం యాత్రకు. నా భార్య, 4 సంవత్సరాల బాబుతో స్టార్ట్ అయ్యాం. చాలామంది చెప్పారు సలేశ్వరం యాత్ర చేసుకొని శ్రీశైలానికి దర్శనం కోసం వచ్చారు. వెళ్ళిన వాళ్ళని అడిగాము వెళ్ళొచ్చా, జనాలు తక్కువైనారని. కానీ చాలామంది చెప్పారు వెళ్ళొద్దండి ప్లీజ్, చాలా భయంకరంగా జనాలు ఉన్నారు, అందులోనే ఫ్యామిలీతో అంటున్నారు, 4 సంవత్సరాల బాబు అంటున్నారని అన్నారు. నేనైతే వెనుకంజ వేయలేదు, ఎలాగైనా సరే వెళ్దామని వచ్చాను. చూడండి ఇక్కడ నేను బైక్పై వచ్చాము. మేము మా ఊరి నుంచి బైక్పై వచ్చాము శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి సలేశ్వరం దగ్గర కూడా బైక్పై వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మనము 2 కిలోమీటర్ల ఆటో ఖచ్చితంగా ఎక్కాల్సిందే. వచ్చి ఇంకా యాత్ర అయితే స్టార్ట్ అయింది. చూడండి మా బాబుతో సహా మేము యాత్ర స్టార్ట్ చేశాము. ఎంత కష్టమైనా సరే ఆ సలేశ్వర స్వామిని గట్టిగా అనుకున్నాం. వస్తున్నాం లింగమయ్య అంటూ స్టార్ట్ చేశాం యాత్ర. చూడండి నా భార్య, బాబు ముందు వెళ్తున్నారు, నేను వీడియో తీస్తూ వస్తున్నాను ఎందుకంటే అందరికీ చూపించాలని. చూడండి యాత్ర అయితే చాలా రష్గా ఉన్నారు జనాలు అయితే. ఈ యాత్ర గురించి వస్తే సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది. కరోనా ముందు అయితే 5 రోజులు ఉంటుందంట. కరోనా కంటే ముందు 5 రోజులు ఉండేదంట ఈ యాత్ర, కానీ ఇప్పుడు 3 రోజులకు తగ్గించారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే చాలా డేంజర్లో ఉంది ఈ యాత్ర. ఎందుకంటే ఇక్కడ ఎవరు అయినా కూడా ఏం చేయలేరు, ఎందుకంటే ఇక్కడ 3 రోజులు మాత్రమే ఉంటుంది. గవర్నమెంట్కి అయితే ఆదాయం లేదని అనుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే ఒక్క బైక్ ఫారెస్ట్లోకి ఎంట్రీ అయ్యే ముందే 100 రూపాయలు తీసుకుంటారు. అలాగే కార్కి అయితే 500 తీసుకుంటారు పార్కింగ్ కోసము. చాలా కొన్ని వేల లక్షల్లో వస్తున్నారు జనాలు అయితే. చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది 3వ రోజు, ఏప్రిల్ 3 ఇది లాస్ట్ రోజు. ఈరోజు యాత్ర అన్నారు. ఇంకా మేమైతే యాత్ర స్టార్ట్ చేసాము. ఇప్పుడు మొదటి కొండ దిగేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటరు సాధారణమైన నేల వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో కొండ దిగాలి. అక్కడ నుంచి ఇంకో కొండ దిగితే అప్పుడు ఆ సలేశ్వర స్వామి దర్శనం అవుతుంది. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు గర్భగుడి దగ్గర చాలామంది రష్ ఉంది అక్కడ అని ఇక్కడ ఒక 1/2 అవర్ వెయిట్ చేయించారు. ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఒక 1/2 అవర్ వెయిట్ చేయించారు. ఎందుకంటే కింద చాలా రష్గా ఉంది, జనాలు ఎక్కువగా ఉన్నారని పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఇక్కడ పోలీసు వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు. క్రౌడ్ చూసేవా చాలా లక్షల్లో ఉన్నారు జనాలు అయితే. నేను నిజంగా నమ్మలేదు. నేనైతే అమర్నాథ్ యాత్ర చేశాను, అలాగే యమునోత్రి ట్రెక్కింగ్ చేశాను, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమర్నాథ్ యాత్ర కూడా ట్రెక్కింగ్ చేశాను.
ఈ యాత్ర అమర్నాథ్ యాత్రతో పోలుస్తున్నారు ఎందుకని అనుకున్నాను నిజంగా ముందైతే నేను. కానీ ఈ యాత్ర చేసిన తర్వాత నా అనుభవం అయితే నిజంగా చెప్పాలంటే అమర్నాథ్ యాత్ర కంటే ఎక్కువగానే ఇక్కడ డేంజర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ దారి సరిగా లేదు. 3 రోజులు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేయలేదు ఇక్కడ. అక్కడక్కడ అయితే కొంచెం కొంచెం చేశారు. చూడండి ఇక్కడ మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ చేశారు మమ్మల్ని. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని కింద చాలామంది ఉన్నారన్నారు. ఇక్కడ ఒకేసారి వదిలారు. ఒక 500 మందిని ఒకేసారి స్టాప్ చేస్తారు. తర్వాత ముందు వదులుతారు. అక్కడ 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ స్టాప్ చేస్తారు. అలా 3 స్టెప్పులు చేశారు. ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు చెప్పినా కూడా వినడం లేదు. అక్కడ డేంజర్ ఉంది, ఇక్కడ లోయ ఉంది, వెళ్ళకండి అంటే కూడా జనాలు వినడం లేదు. పోలీసు వాళ్ళకైతే దండం పెట్టాలి. ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నారు వాళ్ళు. కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దయచేసి ముందు సంవత్సరమైన పోలీసు వాళ్ళను కానీ ఇక్కడ రెస్క్యూ టీంని ఖచ్చితంగా పెట్టాలి. చూడండి ఇక్కడే ఇలా ఉంటే కింద ఎలా ఉన్నారు. మా బాబును మోసుకొని వెళ్ళాలంటే చాలా ఉంది. చూడండి ఇది 3వ కొండ అండి. ఇలా 3 కొండలు దిగితే ఆ సలేశ్వర స్వామి దర్శనం అవుతుంది. ఇక్కడైతే నార్మల్గానే మెట్లు పర్లేదు బాగున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ సాధారణంగా వాటర్ ఫాల్స్ చిన్నగా వస్తున్నాయి. ఇక్కడ దాహం వేస్తే ఇక్కడ మనం వాటర్ కూడా తాగొచ్చు. ఇక్కడ శివుణ్ణి పెట్టారు ఎవరో. ఇక్కడ మేము పూజ చేసుకొని పైనుంచి న్యాచురల్గా వచ్చే వాటరే శివునిపై పడుతుంది. ఇక్కడ దర్శనం చేసుకొని ముందుగా వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చాలా డేంజర్ ఉంటుందంట రోడ్డు. మేము కూడా ఫస్ట్ టైమే వచ్చాము ఇక్కడ. ఇలా ఈ యాత్రకు ఇంతకు ముందు అయితే అంత ప్రఖ్యాతి లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అడ్వెంచర్ యాత్ర అని యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎక్కువ అప్లోడ్ చేసేసరికి అడ్వెంచర్స్ అని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చాలా భయంకరంగా వస్తున్నారంటండి. ఒక 4 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద చాలా తక్కువగా వచ్చేవారంట. ఇక్కడ చూడండి ఇక్కడ సాధువులు కూడా ఉన్నారండి. మళ్ళీ వీళ్ళు మామూలు టైం ఇక్కడ ఉంటారో లేదో తెలీదు. కానీ ఇంత అడవిలో ఇక్కడ ఉండాలంటే వీళ్ళకు తినడానికి కూడా ఏమీ దొరకదు. ఇక్కడికి వస్తే తెలుస్తుందండి. ఈ యాత్ర ఖచ్చితంగా మన జీవితంలో ఒక్కసారి ఖచ్చితంగా చేయాలండి ఈ యాత్ర. ఇక్కడ కూడా ఈయన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాగా సాధు అని చెప్పారు. ఆయన అయితే చూస్తే నాకైతే అలా అనిపించడం లేదు. ఎందుకంటే నేను అమర్నాథ్ యాత్ర కానీ అలా చార్ధామ్ యాత్ర చేశాను కదా. నాగా సాధువులు కుంభమేళాలు కూడా చూశాము. వాళ్ళు వేరే విధంగా ఉంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చాలా డేంజర్ బెల్ అండి. ఇక్కడ నుంచి ఎంత డేంజర్ అంటే లోయ ఉంటుందండి. ఆ లోయలో ఎటువంటి సపోర్ట్ లేకుండా దిగాలి. అందులోన జనాలు విపరీతంగా ఉంటున్నారు. జనాలు లేకపోతే నిదానంగా చూసి దిగొచ్చు. జనాలు భయంకరంగా ఉన్నారండి. ముందుకు వెళ్తే ఇక్కడ మట్టితో తయారు చేశారండి ఈ శివలింగాన్ని. ఇక్కడ నమస్కారం చేసుకొని చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు విశ్వరూపము. చూడండి క్రౌడ్ పైనుంచి చూస్తే ఎక్కడ ఉసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారండి. ఇక్కడైతే మాకైతే ఫుల్ మంచి 1 గంట టైం వచ్చామండి మేము మధ్యాహ్నము. ఈరోజు లాస్ట్ రోజు అన్నారు. 1 గంట వరకే వదులుతారన్నారు. అందుకని మేము ముందుగా వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేలోపు 1 అయింది. చూడండి భయంకరంగా ఉంది. ఈ జనాల్లో ఎక్కడ దర్శనం అవుతుందో మా బాబుని ఎత్తుకొని ఉన్నాము. ఎలా అవుతుందో లింగమయ్య అని అనుకున్నాము. కానీ మాకైతే నిజం చెప్పాలంటే అండి చాలా సాధారణంగా చాలా బాగా అయింది దర్శనము. మేము అటు సైడ్ వెళ్ళామండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. అక్కడ కొద్దిగా క్రౌడ్ తక్కువగా ఉన్నారు. 3 స్టెప్పులకే మేము వెళ్ళామండి. ఇక్కడ కూడా ఒక 500 మందిని అలా ఒక గుంపును వదులుతారు, మళ్ళీ స్టాప్ చేస్తారు, మళ్ళీ ఒక గుంపును వదులుతారు. అలా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తొక్కిసలాట కానీ ఏం కావటం లేదు. కానీ కొండ లోయలా ఉండడం వలన ఇక్కడ రాళ్ళు కానివ్వండి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ముందు చూసుకోవడానికి ఏం కనిపించదు. ఎందుకంటే పై నుంచి కింద వరకు జనాలే ఉన్నారు కాబట్టి చాలా కష్టమవుతుంది. ఇక్కడ నుంచి నీళ్ళల్లో వెళ్ళాలంటే నడుముల లోతులో ఉంటాయి నీళ్ళు. ఇట్లా సైడ్ వెళ్తే ఇక్కడ మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా. ఇంతకుముందు ఫస్ట్లో వచ్చినప్పుడు నీళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి ఎంత గలీజ్ లేపారో. మనం ఆ శివుని భక్తితో వస్తాం కానీ ఆ ప్లేస్లో మాత్రం మనం భక్తి ఉంచాము. ఇక్కడ చూడండి మనకు ఆపోజిట్ ఒక వీరభద్ర స్వామి దేవాలయం కనిపిస్తుందండి. ఇక్కడ అక్కడికి వెళ్ళడానికి అయితే దారి లేదు. మధ్యన ఒక లోయ ఉంది, అలాగే నీళ్లు పారుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఆ గుడి ఎవరు కట్టారో కూడా నిజంగా తెలియదు. మెట్లు ఉన్నాయి, అలాగే గుడి ఉంది. బయట 2 విగ్రహాలు ఉన్నాయండి. అవి ఏ విగ్రహాలో మనకు క్లియర్గా కనిపించడం లేదు. వీరభద్ర దేవాలయం అని మాత్రం చెప్పారు. ఇక్కడ
మామూలు టైం ఎవరు పూజ చేస్తారో తెలీదు. చూడండి ఎంత భయంకరంగా ఉందో లోయ. కాలు జారితే అంతేనండి, నిజం చెప్పాలంటే అంత భయంకరంగా ఉంది. నేను అమర్నాథ్ యాత్ర గుహ కూడా చూశానండి. ఇక్కడ చూడండి కొంచెం జారితే కిందికి పడిపోతామండి. ఎంత డేంజర్లో ఉందో చూడండి. ఇక్కడ ఒక్క మనిషి మాత్రం వెళ్ళడానికే చోటు ఉందండి. అందుకోసమే ఇంత టైం పడుతుంది ఈ యాత్రకు. 5 గంటలు 10 గంటలు, ఇంకా మేమైతే చాలా 4 గంటల్లో మాకు దర్శనమైంది. చాలామంది ఒక్కరోజు పట్టిందన్నారు చాలామంది. ఇక్కడ పైప్ నుంచి సాధారణంగా వచ్చే వాటర్ ఫాల్స్ నుంచి పైప్ పెట్టారండి. ఇక్కడ మనము స్నానం చేసేవాళ్ళు అలాగే మునిగి అలాగే దర్శనం వెళ్ళొచ్చు. మేము కూడా అలాగే ఆ వాటర్ ఫాల్స్లో మునిగి దర్శనానికి వెళ్ళాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడే గర్భగుడి ఉంటుంది పైన. అక్కడ వీడియో తీయనియరు పోలీసులు, ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది. ప్రతి ఒక్క యూట్యూబర్ చాలామంది వచ్చారు. కొంతమంది ఫస్ట్లో వచ్చిన వాళ్ళు వీడియో తీశారు, ఇప్పుడు తీయడానికి వీలు కావడం లేదు. అందుకని నేను కూడా గర్భగుడిలో వీడియో తీయలేదు. ఎందుకంటే గర్భగుడిలో కూడా నిజానికి చెప్పాలంటే వీడియో తీయకూడదు. చూడండి అక్కడ పైన కనిపిస్తున్నదేనండి గర్భగుడి. ఇంత పెద్ద గుహలో ఎలా వెలిశాడో ఆ లింగమయ్య అర్థం కావడం లేదు. ఎవరు ప్రతిష్టాపన చేశారు కూడా నిజంగా అర్థం కావడం లేదు. మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి. నిజం చెప్పాలంటే మేము దర్శనం చేసుకొని పైకి వచ్చామండి. పైనుంచి నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఎలా వెళ్తున్నారో కింద జనాలు. నిజం చెప్పాలంటే ఆ లింగమయ్యను మేము 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నామండి సలేశ్వరం వెళ్ళాలని. కానీ మాకు చాలా అదృష్టం ఉందండి, ఎందుకంటే చాలా ప్రశాంతంగా దర్శనమైంది. ఎంతమంది క్రౌడ్ ఉన్నా కూడా మా బాబును మోసుకొనే వెళ్ళాము నేను నా భార్య. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎంత కష్టపడి వెళ్ళినా, ఎంత క్రౌడ్ ఉన్నా కూడా దర్శనం అయిన వెంటనే ఆ సంతోషంలో మనం పడ్డ కష్టం కానివ్వండి అంతా ఎగిరిపోయిందండి. నిజం చెప్పాలంటే చూడండి, మేము ఈరోజు లాస్ట్ రోజు మధ్యాహ్నం 3 గంటలకే లాస్ట్ అన్నారు. అయినా కూడా చూడండి జనాలు ఎంత విపరీతంగా వస్తున్నారో. ఇప్పుడు చిన్నగా వర్షం పడుతుందండి.